ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే లెసన్లోని ఎక్సైజ్ నెంబర్ 2.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో మరి ఖచ్చితంగా ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా 8th క్లాస్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ఒక వీడియో చాలా అంటే చాలా మందికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఎవరైతే రాస్తున్నారో సిజిఎల్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కనుక ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ చూసేయండి. ఇంకా ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.4. అమీనా థింగ్స్ ఆఫ్ ఎ నెంబర్. అమీనా ఒక నెంబరు మైండ్లో అనుకుంటుందంట. సబ్ట్రాక్ట్ 5/2 ఫ్రమ్ ఇట్. ఆ నెంబర్ నుండి 5/2 తీసేస్తుందంట. సి మల్టిప్లైస్ ద రిజల్ట్ బై 8. వచ్చిన దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి 8తో మల్టిప్లై చేస్తుందంట. అప్పుడు ఆ నౌ అబ్టైన్డ్ ఏదైతే వచ్చిందో అది ఈజ్ 3 times ఆఫ్ ది సేమ్ నెంబర్. ఆ అమ్మాయి స్టార్టింగ్లో ఏదైతే నెంబర్ అనుకుందో ఆ నెంబర్కి 3 times అంట రిజల్ట్ అనేది. వాట్ ఈస్ ద నెంబర్? సో నెంబర్ ఏంటో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం ఏం రాయాలి? లెట్ ద నెంబర్. ఎప్పుడు కూడా ఇచ్చిన నెంబర్ మనం ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం రాస్తే చాలు, ఇంకేం అవసరం ఇక్కడ స్టేట్మెంట్స్ చాలు. ఓకేనా? ఏమన్నది? అమీనా థింగ్స్ ఆఫ్ ఎ నంబర్. ఎక్స్ అనుకుంది, అమ్మాయి ఏమనుకుంది? ఎక్స్. అమీనా థింగ్స్ ఆఫ్ ఎ నంబర్ ఎక్స్. సబ్ట్రాక్ట్స్ 5/2 ఫ్రమ్ ఇట్. దీని నుండి 5/2 సబ్ట్రాక్షన్ చేస్తుంది. దీన్ని ఏం చేసింది? సి మల్టిప్లైస్ ద రిజల్ట్ బై 8. దీన్ని 8తో మల్టిప్లై చేసింది. ద రిజల్ట్, ఇది రిజల్ట్. ఈ రిజల్ట్ అనేది ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? నో అబ్టైన్ ఈజ్ 3 times ఆఫ్ ది సేమ్ నెంబర్స్ ఈ థాట్ ఆఫ్. 3 times అంటే 3 సేమ్ నెంబర్ అంటే స్టార్టింగ్లో ఏమనుకుంది? ఎక్స్ అనుకుంది కదా. సో 3xతో ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఏంటి? వాట్ ఇస్ ద నెంబర్ అంటే ఎక్స్ ఎంత? వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? మల్టిప్లై చేయండి. 8 into x 8x మైనస్ 8 into 5/2 ఈజ్ ఈక్వల్ టు 3x. 2 1s 2 4s 8x మైనస్ 4 into 5 ఈజ్ ఈక్వల్ టు 3x. 8x 4 5s ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు 3x. -20 నడిచి తీసుకెళ్ళిపోండి. 8x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 20. 3x నిడిచే తీసుకొచ్చండి. 8x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 20. 8xలో 3x తీస్తే ఎంత? 5x. 5x ఈజ్ ఈక్వల్ టు 20. x ఈజ్ ఈక్వల్ టు 20/5. 5 1s 5 4s x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ ఎంత? 4. Therefore, the required number is 4. సో కావాలని మీరు చెకింగ్ కూడా చేయొచ్చు. చెకింగ్ అవసరం లేదు, మీరు చేసిన ఆన్సర్ రైటో రాంగో తెలుసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో అంటే ఆన్సర్ ఉంటుంది, ఎగ్జామ్లో ఉండదు కదా కనుక చెకింగ్ చేసుకోవచ్చు. సో 4ని అమ్మ ఏం చేసింది? ఫస్ట్ 4లో 5/2 తీసేయండి. 2 4s 8. 8 minus 5 3/2. 2 4s 8. 8లో 5 తీస్తే 3/2. ఇది ఇప్పుడు దీన్ని అమ్మ ఏం చేస్తుంది? 8తో మల్టిప్లై చేస్తుంది. 2 1s 2 4s ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇది మనకి రిజల్ట్. ఈ రిజల్ట్ దేంతో ఈక్వల్ అయింది? ఆ అమ్మాయి ఫస్ట్ ఏదైతే అనుకుందో ఆ నెంబర్ని ఇంటూ 3 చేస్తుంది. 3 times 4 3s 12. ఇక్కడ 12 అంటే మనం ఇక్కడ 12 అక్కడ 12 వచ్చింది కనుక మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం.
ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ 5 times ఆఫ్ ది అనదర్ నెంబర్. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబరు ఇంకో నెంబర్కి 5 times, ఒక నెంబరు ఇంకో నెంబర్కి 5 times. ఇఫ్ 21 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్, ఒకవేళ 21 అనేది 2 నెంబర్స్కి యాడ్ చేశారు అనుకోండి, అంటే చిన్న నెంబరు పెద్ద నెంబరు, 5 times అనేది పెద్ద నెంబరు, దేన్నైతే మనం మల్టిప్లై చేస్తాం దాని చిన్న నెంబర్, ఆ చిన్న నెంబర్కి పెద్ద నెంబర్కి 21 యాడ్ చేసాం అనుకోండి, దెన్ వన్ ఆఫ్ ద న్యూ నెంబర్ బికమ్స్ ది ట్వైస్ ఆఫ్ ది అదర్ నెంబర్. ఒక నెంబర్ ఇంకో నెంబర్కి డబుల్ అయిపోతుంది, ఒక నెంబర్ ఇంకో నెంబర్కి డబుల్ అయిపోతుంది. వాట్ ఆర్ ద నెంబర్స్? ఓకేనా? సో లెట్ us see. Let the two numbers be x and 5x. ఎందుకు నేను x 5x తీసుకున్నాను? ఒకటి x అనుకుంటే ఇంకోటి 5 times ఉంటుంది. ద పాజిటివ్ నెంబర్ ఈజ్ 5 times ఆఫ్ ది అనదర్ నెంబర్. సో అనదర్ నెంబర్ నేను x అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది? 5x అవుతుంది. గివెన్ దట్ given that 21 is added to both numbers అది ఇచ్చాడు. 21 అనేది 2 నెంబర్స్కి యాడ్ చేస్తున్నాడు. దెన్ అప్పుడు ఏమవుద్ది? దెన్ ద నెంబర్స్ ఆర్ అప్పుడు నెంబర్స్ ఏమవుతాయి? x + 21 ఒకటి, 5x + 21 ఒకటి, 5x + 21. Then the one of the new number becomes the twice of the another number. ఇంకోటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? వన్ ఆఫ్ ది 2 numbers అంటే 5x + 21 ఇది పెద్ద నెంబర్. ఈ పెద్ద నెంబర్ అనేది చిన్న నెంబర్కి ట్వైస్ ఉంటుంది, ఇది కూడా వాడిచ్చాడు. సిన్స్ గివెన్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది అనదర్ నెంబర్. మరి ఇది పెద్ద నెంబర్ కనుక చిన్న నెంబర్కి ట్వైస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, అయిపోద్ది అంతే. 5x + 21 ఈజ్ ఈక్వల్ టు 2 × x 2x, 2 21s are 42. 2x నిడిసే తీసుకురండి, 21 అడిసే తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుద్ది? 5x - 2x ఈజ్ ఈక్వల్ టు 42 - 21. 5xలో 2x తీస్తే 3x, 42లో 21 తీస్తే 21. x ఈజ్ ఈక్వల్ టు 21/3. 3 1s are 3 7s are. x ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఒక నెంబర్ మనకి 7 అవుతుంది, ఇంకో నెంబర్ 7 5s are 35 అవుతుందన్నమాట. Therefore, the small number is equal to x is equal to 7. x 7 వచ్చింది కనుక 7. Therefore, the larger number, the big number, five x kada, 5 × 7, 5 7s are 35. సో ఒకటి 7 ఇంకోటి 35 అన్నమాట. సో ఇది మాట. సో మీరు కావాలంటే చెకింగ్ చేసుకోవచ్చు. చెకింగ్ అనే నో నీరు మన ఆన్సర్ రైట్ రాంగో చెక్ చేసుకోవడం కోసం అన్నమాట. వాడు ఏదైతే ఇచ్చాడో అదే అనుకుందాం. one number is 5 times of the another number. సో మనం ఒక నెంబరు 7 కనుక 5 times అంటే 5 7s are 35. If 21 is added to both the numbers, సో దీనికి 21 యాడ్ చేద్దాము, దీనికి 21 యాడ్ చేద్దాం. సో ఇది 28 అవుతుంది, ఇది 56 అవుతుంది. వన్ నెంబర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది అనదర్ నెంబర్. 56 అనేది దీన్ని ఇంటూ 2 చేస్తే 56 వస్తుంది. అంటే ఒక నెంబర్ని ట్వైస్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది, అంటే సరిపోయింది. ఇక్కడ 56 అటు కూడా 56 కనుక మనం టెక్స్ట్ బుక్ ఆన్సర్ చూడవసరం లేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ వన్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 9. ఒక 2 digit నెంబర్స్లో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 9 వస్తుందంట. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్, 2 digitలో నెంబర్లో ఉన్న డిజిట్స్, ఆ 2 digitsని యాడ్ చేస్తే 9 వస్తుందంట. వెన్ వీ ఇంటర్చేంజ్ ద డిజిట్స్, సో ఈ ఎక్స్ వై లేదంటే ఏవైతే 2 digits ఉన్నాయో వాటిని ఇలా ఇంటర్చేంజ్ చేస్తే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద రిజల్టింగ్ న్యూ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ది ఒరిజినల్ నెంబర్ బై 27. వచ్చే న్యూ రిజల్ట్ అంట మనం తీసుకున్న నెంబర్ కన్నా 27 ఎక్కువ ఉంటుందంట. వాట్ ఈస్ ద 2 digit నెంబర్? 2 digit నెంబర్ ఏంటో అని అడుగుతున్నాడు. ఓకేనా?
సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈస్ 9 అన్నాడు కదా. సో కనుక లెట్ ద 2 digits let the two digits of 2 digit number B. చూడండి స్టేట్మెంట్ 2 digit నెంబర్ యొక్క 2 digits అనేవి అని అర్థమాట. 2 digit నెంబర్ యొక్క 2 digits అనేవి ఏది తీసుకుంటానంటే ఇక్కడ నేను 9 - x1 అండ్ x1 ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు 9 - x క్యాన్సిల్ అయితే 9 వస్తుంది. అంతేగాని xy తీసుకోకూడదు. ఇంకా మనం చేసే లెసన్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కనుక ఓన్లీ వన్ వేరియబుల్ గురించి మనం తీసుకోవాలి. ఓకేనా. సో 9 - x. Therefore, the original 2 digit number is equal to, మరి మనకి రెండు డిజిట్స్, ఇదొక డిజిట్ కనుక పక్కన రాసుకుంటే ఒరిజినల్ 2 digit నెంబర్ అయిపోద్ది. సో 9 - x ఇదొక డిజిట్ x అంటే ఇది 10th ప్లేస్, ఇది 1th ప్లేస్. సో మనం చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం 45 తీసుకుంటే దీన్ని ఏం రాయచ్చు మనం 4 అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 4 × 10 రాస్తాము. 5 అనేది 1th ప్లేస్లో ఉంది కనుక 5 × 1 రాస్తాం. చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం, దీన్ని ఏం రాయొచ్చు మనం 40 + 5 రాయొచ్చు. 40 + 5 మరి 40 ఎలా వచ్చింది 4 × 10 చేస్తూ వచ్చింది. 5 ఎలా వచ్చింది 5 × 1 చేస్తూ వచ్చింది. ఎక్స్పాండెడ్ ఫామ్ రాసిన తర్వాత 4 అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 4 × 10 రాస్తాము. 5 అనేది 1th ప్లేస్లో కనుక 5 × 1 రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. 4 అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 4 × 10, 5 అనేది 1th ప్లేస్లో ఉంది కనుక 5 × 1. మరి ఇక్కడ కూడా అంతే కదండి. సో ఇది 4, 5 అనుకుందాం. సో 4, 5 అనుకుంటే ఇది 10th ప్లేస్లో ఉంది కనుక దాన్ని ఎంత మల్టిప్లై చేయాలి 10తో మల్టిప్లై చేయాలి. సో కనుక 10 × 9 - x. నెక్స్ట్ ఏం రాయాలి ప్లస్ రాయాలి. సో x అనేది 1th ప్లేస్లో ఉంది కనుక 1 × x. 10 9s are 90, 10x are -10x, 1x are x. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 90 - 9x. 10xలో ఒక x తీస్తే 90 - ఇది ఒరిజినల్ నెంబర్. ఇదేంటి మనకి ఒరిజినల్ నెంబర్. నెక్స్ట్ వెన్ వీ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ద న్యూ నెంబర్. ఇప్పుడు ఏంటి మనం రాయాలి ద న్యూ నెంబర్. ఏంటి న్యూ నెంబర్ ఎలా వస్తుంది, ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ x రాయాలి, ఇక్కడ 9 - x రాయాలి. x అనేది 10th ప్లేస్లో ఉంది కనుక 10 × x 10th ప్లేస్లో ఉంది. మరి ఇది యూనిట్స్ ప్లేస్లో ఉంది కనుక 1 × 9 - x. 1 × 9 - x ఏమవుద్ది 10x. 1 9s are 9, 1x are x. దట్ ఈజ్ ఈక్వల్ టు 10xలో x తీస్తే 9x + 9. ఇక్కడ 90 - 9x వచ్చింది. ఇది 9x + 9 వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనం అనుకున్నాం. ఇప్పుడు గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. న్యూ నెంబర్, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద రిజల్టింగ్ న్యూ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ది ఒరిజినల్ నెంబర్. అంటే ఇది ఎక్కువ మాట. న్యూ నెంబర్ 9x + 9. ఈ న్యూ నెంబర్ అంట ఒరిజినల్ నెంబర్ ఎంత 90 - 9x. ఈ నెంబర్కి 27 ఎక్కువ అంట. సిన్స్ గివెన్. సో రాస్తాం కదా గివెన్. ఈ న్యూ నెంబర్ అంట ఒరిజినల్ నెంబర్కి 27 ఎక్కువ అంట. 27 ఎక్కువ మాట. ఓకే, ఈ -9xని ఇట్సే తీసుకొద్దాం. 9x + 9x. ఈ +9 అట్సే తీసుకెళ్ళిపోదాం. 90 ఇంకేముంది 27 - 9. 9x + 9x 18x. 90లో 9 తీస్తే 81. సో 81కి 27 యాడ్ చేస్తే 108. x is equal to 108/18. 108/18. 2 table. 2 9s are
254 9 టేబుల్ 9 1 9 6 x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 6. ఇది 1 డిజిట్. ఇంకో డిజిట్ ఏంటి మనకి 9 మైనస్ ఎక్స్ అంటే 9 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే టెన్స్ ప్లేస్లో మనకి 3 వచ్చింది, యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది, అంటే 36 ఇస్ ద ఆన్సర్. ఏమడిగాడు? వాట్ ఈస్ ద టూ డిజిట్ నెంబర్? therefore the two digit number is the two digit number is 36 ఎంత 36 ఇది మాట. సో 2 డిజిట్ నెంబర్ ఎంత మనకి 36 మాట. సో 36 అనేది 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కంపేర్ చేద్దాం, అంటే చెకింగ్ చేద్దాం. ఏం చేద్దాం? చెకింగ్ చేయడం వల్ల మనకు వచ్చిన రైట్ రాంగో తెలుస్తుంది. ద సమ్ ఆఫ్ ది 2 డిజిట్ నెంబర్ ఈస్ 9. మనకు వచ్చింది 36. 3 + 6 9 సరిపోయింది కదా. ఓకే, వెన్ వీ ఇంటర్చేంజ్ ద డిజిట్స్, సో 63 36ని ఇంటర్చేంజ్ చేయండి. 63 మనం తీసుకుంది 36, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే 63 వచ్చింది. ఇదంట ఒరిజినల్ నెంబర్కి 27 ఎక్కువ అంట. సో దీనికి 27 యాడ్ చేయండి. 6 + 3 13 1 63 సరిపోయింది కదా. సో ఒరిజినల్ నెంబర్ కన్నా అది 27 ఎక్కువ ఉంది. దెన్ ఫైండ్ ద 2 డిజిట్ నెంబర్. అయిపోయింది కదా. సో అంటే మనం చేసింది రైట్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. వన్ ఆఫ్ ది 2 డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్లోని ఉన్న 2 డిజిట్స్లోని ఒక నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ది అదర్ డిజిట్. 2 డిజిట్స్ నెంబర్లోని ఒక డిజిట్ ఇంకో డిజిట్కి 3 టైమ్స్ ఉంటుందంట. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దిస్ 2 డిజిట్ నెంబర్, ఈ 2 డిజిట్స్ నెంబర్స్ యొక్క డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే, అంటే ఇక్కడది ఇక్కడ, ఇక్కడది ఇక్కడ, ఇలా ఇంటర్చేంజ్ చేస్తే, అండ్ యాడ్ ద రిజల్టింగ్ నెంబర్ టు ది ఒరిజినల్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేస్తే 88 వస్తుందంట. అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? ఒరిజినల్ నెంబర్ ఎంతో అడుగుతున్నాడు. చిన్న టెక్నిక్ అంటే ఏం లేదు, నేను 62 తీసుకుంటున్నాను, లేదంటే 26 తీసుకుంటున్నాను. రెండు ఇంటర్చేంజ్ చేయండి. ఇది 26 అవుతుంది, ఇది 62 అవుతుంది. సో ఇప్పుడు రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 88. ఇక్కడ కూడా 88. అంటే అది 62 అయినా పర్లేదు, 26 అయినా పర్లేదు. సో ఏదైనా పర్లేదు అన్నమాట. అంటే ఆన్సర్ 26 అయినా అవ్వచ్చు, 62 అయినా అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? లేటెస్ట్ one of the 2 digits of the 2 digit number is 3 times of the other digit. Let the 2 digits, ఇందాలు రాసాం అలాగే రాద్దాం. Let the 2 digits of a 2 digit number be 3x and x. అంటే ఒకటి x అనుకోండి, ఇంకోటి ఏంటి 3 టైమ్స్ ఉంటుంది. ఒకటి x అనుకోండి, ఇంకోటి 3 టైమ్స్ ఉంటుంది. therefore the original number 10s ప్లేస్లో 3x ఉంటాయి, యూనిట్స్ ప్లేస్లో x ఉంది. ఇది నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? 10 into 3x plus 1 into x. 10 3s 30x, x 1s x. అంటే ఏమొస్తుంది? 40x వస్తుంది. 31x. ఏంటిది? 31x. 31x. The resulting number or new number. The new number ఏంటి? ఈ రెండు మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 10s ప్లేస్లో x వస్తుంది, యూనిట్స్ ప్లేస్లో 3x వస్తుంది. సో అంటే 10 into x ప్లస్ 1 into 3x. 10 into x ఏమవుతుంది? 10x అవుతుంది. 1 into 3x 3x అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే 13x అవుతుంది. 13x. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాడు.
సో గివెన్ దట్ వాడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఒరిజినల్ నెంబర్ ప్లస్ న్యూ నెంబర్, ఒరిజినల్ ప్లస్ న్యూ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 88 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 88 ఇచ్చాడు. యూ గెట్ 88. ఒరిజినల్ నెంబర్ ఎంత మనకి 31x, న్యూ నెంబర్ ఎంత 13x ఈజ్ ఈక్వల్ టు 88. 31 13 ఎంత 44. సో 44x ఈజ్ ఈక్వల్ టు 88. x ఈజ్ ఈక్వల్ టు 88/44. 44 1s 44 2s. x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ ఎంత 2. అంటే మనం స్టార్టింగ్ ఏమనుకున్నాము, ద ఒరిజినల్ నెంబర్ 3x x అనుకున్నాం. సో 3x x కనుక ఇది 2 అవుతుంది, 3 2s 62 అవుతుంది. అదే నేను స్టార్టింగ్ x 3x అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు 26 అవుతుంది. అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే అనుకుంటామో దాని ప్రకారం అన్నమాట. సో దేర్ ఫోర్ the required number is equal to 62 or 26. రెండిట్లో ఏ తీసుకున్నా మనకు పర్లేదు. నేను 62 తీసుకున్నాను కనుక అక్కడ వచ్చింది, మీరు 26 తీసుకోవచ్చు కనుక అయితే 62 అవుతుంది, లేదంటే 26 అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. శోభోస్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్. శోభోస్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్. శోభోస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, లేదంటే అమ్మాయి, వాళ్ళ యొక్క మదర్ ఏజ్ అంట 6 times ఆఫ్ ది శోభోస్ ప్రెజెంట్ ఏజ్. శోభోస్ ఏజ్ ఎంత అయితే ఉందో దానికి 6 times అంట వాళ్ళ మదర్ ఏజ్. శోభోస్ ఏజ్ 5 years ఫ్రమ్ నౌ. 5 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత వాడి ఏజ్ అంట 5 సంవత్సరాల తర్వాత ప్రెజెంట్ వాళ్ళ అమ్మ ఏజ్కి 1/3 అంట. ప్రెజెంట్ వాళ్ళ అమ్మ ఏజ్ ఎంత అయితే ఉందో దాంట్లో 1/3 అంట. 1/3 ఆఫ్ ఇస్ ప్రెజెంట్ మదర్ ప్రెజెంట్ ఏజ్. వాట్ ఆర్ ది ప్రెజెంట్ ఏజ్, వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభోస్ ఏజ్ని మనం x అనుకోవాలి. లెట్ ద ఏజ్ ఆఫ్ శోభో బి x. సో x అనుకున్నాం. వాళ్ళ మదర్ ఏజ్ అవుతుంది, దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ ఇస్ మదర్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత 6 times ఆఫ్ ది శోభోస్ ప్రెజెంట్. అంటే వాళ్ళ మదర్ ఏజ్ 6 అవుతుంది, 6x అవుతుంది. 5 years ఫ్రమ్ నౌ అంటే 5 సంవత్సరాలు ఇప్పటి నుండి. 5 years ఫ్రమ్ నౌ 5 years ఫ్రమ్ నౌ the age of శోభో ఎంత అవుతుంది, 5 + x అవుతుంది. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత శోభో ఏజ్ ఎంత అవుతుంది, x + 5. ఇప్పుడు ఎంత అయితే ఉందో దానికి 5 కలపాలి. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, శోభోస్ ఏజ్ 5 years ఫ్రమ్ నౌ విల్ బి అంటే సో కనుక x + 5 తీసుకోవాలి. x + 5 ఈజ్ ఈక్వల్ టు విల్ బి 1/3 ఆఫ్ హిస్ ప్రెజెంట్ మదర్ ఏజ్. 1/3 ఆఫ్ వాళ్ళ మదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అంతా 6x. 3 1s 3 2s అంటే x + 5 ఈజ్ ఈక్వల్ టు 2x. ఉల్టా ఫల్టా రాద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు x + 5. x నీట్సే తీసుకొద్దాం. 2x - x ఈజ్ ఈక్వల్ టు 5. 2x లో x తీస్తే ఎంత x ఈజ్ ఈక్వల్ టు 5. x ఎవరి ఏజ్, శోభో ఏజ్. సో దేర్ ఫర్ ద ఏజ్ ఆఫ్ శోభో ఈజ్ 5 years. ద ఏజ్ ఆఫ్ శోభో ఈజ్ 5 years. ఎంత 5 years. వాళ్ళ అమ్మగారు ఏజ్ ఎంత అవుతుంది, 6 × 5 = 30 years అవుతుంది. సో దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ ఇస్ మదర్ ఇస్ అంటే ఎవరు, శోభో మాట. ఇస్ మదర్ ఈజ్ ఈక్వల్ టు 6x. 6 × 5 6 × 5 = 30. సో 30 years. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం.
ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. దెర్ ఈజ్ ఎ నారో రెక్టాంగులర్ ప్లాట్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందంట, ఒక స్థలం, ఒక నేరో చిన్నది మాట ఇలా ఉంది. రిజర్వ్ ఫర్ స్కూల్ ఇన్ మహోలీ విలేజ్. మహోలీ విలేజ్లోని ఈ యొక్క రెక్టాంగులర్ ప్లాట్ అంటే రెక్టాంగులర్ స్థలం, సో రెక్టాంగులర్ షేప్లో ఉన్న స్థలాన్ని రిజర్వ్ చేశారండి స్కూల్ కోసం. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఆర్ ఇన్ ద రేషియో 11:4. అంటే లెంత్ అనేది 11x అవుతుంది, బ్రెడ్త్ అనేది 4x అవుతుంది. లెంత్ అనేది 11x అవుతుంది, బ్రెడ్త్ అనేది 4x. సో 11x:4x, xx క్యాన్సిల్ అయితే 11:4. అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్ పర్ మీటర్. ఒక మీటర్కి 100 రూపీస్, ఒక మీటర్కి 100 రూపీస్ అయితే ఆ విధంగా ఆ మొత్తం దానికి మనకి కంచె వేయడానికి ఫెన్సింగ్ అంటే ఆవులు గేదెలు ఇంకేమైనా జంతువులు ఎవరు వెళ్ళకుండా చుట్టూ కూడా కంచె వేయడానికి ఫెన్సింగ్ వేయడానికి 75,000 అవుతుందంట. అంటే ఇది మనకి ఒక మీటర్కి 100 రూపీస్, ఇంకో మీటర్కి 100 రూపీస్, ఇంకో మీటర్కి 100 రూపీస్, అలా ఎన్ని మీటర్లు ఉంటాయో అన్ని 100 రూపీస్ అన్నమాట. అలా వేస్తే మనకి 75,000 అవుతుందంట. 75,000 అవుతుందంట. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ప్లాట్? డైమెన్షన్స్ యొక్క ప్లాట్ ఎంత అన్న చిన్న లాజిక్ అండి. ఒక మీటర్కి 100 రూపీస్ అయితే 10 మీటర్లకి 1000 రూపాయలు అవుతుంది. 10 మీటర్లకి 1000 రూపాయలు. 100 మీటర్లకి 10,000 అవుతుంది. 100 మీటర్లకి 10,000 అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ మనకి 10,000 మీటర్లకి 10,000కి మనకి ఒక మీటర్కి 100 రూపాయలు, 10 మీటర్లకి 1000 రూపాయలు, 100 మీటర్లకి 10,000 రూపాయలు. 10,000 రూపాయలకి మనకి 100 మీటర్లు వస్తుంది. ఓకేనా? కనుక దీన్ని 100తో డివైడ్ చేస్తే మనకి 750 మీటర్స్ అన్నమాట. సో మొత్తం ఇదంతా 750 మీటర్స్. చిన్న లాజిక్. సో కనుక 11 + 4 అంటే 15x. 15x = 750. సో 15 1s 15 5s. సో చాలా ఈజీగా వస్తుందండి. ఓకేనా? let the length and breadth of the rectangle. Length and breadth. Let the length and breadth of the rectangle. Breadth of the rectangular plot. Rectangular plot. B. ఒకటి 11x అవుతుంది అండ్ ఇంకోటి 4x అవుతుంది. ఓకే, we know that మనకు తెలుసు, పెరిమీటర్ తెలుసు. we know that perimeter is equal to 2 into L plus B. 2 into L plus B. So 2 into L ఎంత 11x, B ఎంత 4x. perimeter P is equal to 2 into 11x plus 4x అంటే 15x. సో perimeter is equal to 30x. అంటే మనకి ఇచ్చిన రెక్టాంగులర్ ప్లాట్ యొక్క మొత్తం పెరిమీటర్ 30x. మొత్తం పెరిమీటర్ ఎంత 30x. 1 మీటర్కి మనకి కాస్ట్ 100 రూపీస్ అవుతుంది. మరి 30x మీటర్స్కి కాస్ట్ ఎంత అవుతుంది? The total cost is equal to 30x into 100. 30x into 100 అంటే 3000x అవుతుంది. 3000x అవుతుంది. కానీ టోటల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 75,000. సో దీన్ని రివర్స్ రాసుకుంటే 3000x is equal to 75,000. x is equal to 75,000 by 3000. 3 zeros cancel. 3 1s 3, 3 2s 6, 3 5s 25, 3 5s 15. So x is equal to 25 rupees. X ఎంత 25. సో 25 కనుక ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ వచ్చేస్తుంది ఈజీగా. therefore length L is equal to 11x. So 11 into 25. 25 11s are 275. So 275 meters. 275 meters. Therefore breadth
breadth B is equal to 4x. 4 into 25. 25 fours are 100. 100 meters. Checking చేయొచ్చు. 275 100 ఎంత 375. సో 375 డబుల్ ఎంత 375 375 750. సో 750 మీటర్స్ పెరిమీటర్. 1 మీటర్కి 100 రూపీస్ కనుక 750 మీటర్స్కి ఇంటూ 100 చేస్తే 75,000. సో 75,000 సరిపోయింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. 7th ప్రాబ్లం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. అసాన్ బైస్ 2 kinds of cloth material for school uniform. అసాన్ అనే ఒక వ్యక్తి ఒక స్కూల్ కోసం స్కూల్ యూనిఫామ్స్ని బై చేస్తాడు. ఒక స్కూల్ కోసం అంటే తన స్కూల్లో పిల్లలకి టైలరింగ్ చేసి పిల్లలందరికీ యూనిఫామ్ కొడతారన్నమాట. ఓకేనా, అంటే ఒక ప్రాజెక్ట్ లేదంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నమాట ఒక స్కూల్కి యూనిఫామ్ కొట్టడానికి. సెట్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 50 రూపీస్ పర్ మీటర్. ఒక మీటర్ సెట్ పీస్ తీసుకుంటే అది 50 రూపీస్ అంట. మీటర్కి 50 రూపీస్ అంట. ట్రౌజర్ అంటే ప్యాంట్. ట్రౌజర్ దట్ కాస్ట్ హిమ్ 90 రూపీస్ పర్ మీటర్. సో ప్యాంట్ కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కనుక మీటర్కి 90 రూపీస్ అంట. ఫర్ ఎవ్రీ 3 meters ఆఫ్ ది సెట్ మెటీరియల్, సో ప్రతి 3 meters ఆఫ్ ది సెట్ మెటీరియల్ ఈ బైస్ 2 meters ఆఫ్ ది ట్రౌజర్ మెటీరియల్. అంటే ప్యాంట్ మనకి చిన్న సరిపోద్ది, సెట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకనే ప్రతి 3 meters సెట్ తీసుకుంటే 2 meters ప్యాంట్, దానికి 3 meters సెట్ తీసుకుంటే 2 meters ప్యాంట్, అలాగమాట 3 meters 2 meters ఒక పెయిర్ అనమాట, 1 unit అనమాట. ఈ సేల్స్ ద మెటీరియల్ ఎట్ 12% అండ్ 10% ప్రాఫిట్ ఎక్స్పెక్టివ్లీ. సో మొత్తం ఏంటంటే వాడు తీసుకున్న మొత్తం మెటీరియల్ అంతా కూడా సేల్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే వాడు ఒక షాప్ పెట్టేసి ఆ కాంట్రాక్ట్ ఏంటంటే సేల్ చేస్తున్నాడు. ఏంటి, తను సెట్ మెటీరియల్ ఎంతైతే కాస్ట్ తీసుకున్నాడో దానికి 12% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. అంటే వాడు 100 రూపాయలు కొన్నాడు అనుకోండి, 112 రూపాయలకి అమ్ముతున్నాడు. అదేవిధంగా ప్యాంట్ పీసు 100 రూపాయలు కొన్నాడు అనుకోండి, 90 రూపాయలకి అమ్ముతున్నాడు. ఆ విధంగా అమ్ముతున్నాడు. అలా మొత్తం అంతా సేల్ చేశారు. మొత్తం అంతా సేల్ చేసిన తర్వాత ఈ టోటల్ సేల్ ఈస్ 36,600. మొత్తం మీద ఆడికి 36,600 వచ్చిందన్నమాట. హౌ మచ్ ట్రౌజర్ డిడ్ హీ బై? సో మరి అంత అమ్మాడంటే ఎంత ట్రౌజర్ కొన్నాడో అడుగుతుంది. అంటే ఎన్ని యూనిట్స్ ట్రౌజర్స్ కొన్నాడో, ఓన్లీ ప్యాంట్లు ఒకటే అడుగుతుంది. మనం సెట్లు ప్యాంట్లు కూడా 2 కూడా కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. మ్యాటర్ గివెన్ దట్ the cost of shirt material, the cost of shirt material, the cost of shirt material per meter is equal to 50 rupees. anta 50 rupees. Next, the cost of trouser material, the cost of trouser material per meter is equal to 90 rupees. Total sale is equal to 36,600 rupees. 600 rupees. ఇంకేమన్నాడు మనకి ఇక్కడ, ఫర్ ఎవ్రీ 3 meters ఆఫ్ సెట్ మెటీరియల్ ఈ బైస్ 2 meters ఆఫ్ ది ట్రౌజర్ మెటీరియల్. సో అంటే ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజెస్ రెస్పెక్టివ్లీ. ప్రాఫిట్ పర్సంటేజెస్ ఆర్ 12% అండ్ 10%. సో ఇదంతా ఇచ్చాడు. ఇప్పుడు మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దేన్ని ఎక్స్ అనుకోవాలి మీరు కరెక్ట్గా తెలిస్తే సమ్ అయిపోతుంది. మనకేం కావాలి, మనకి ఏది కావాలో దాన్నే ఎక్స్ అనుకోవాలి. లెట్ హౌ మచ్ ట్రౌజర్స్ డిడ్ హీ బై. హౌ మచ్ ట్రౌజర్స్ అంటే ఎన్ని ట్రౌజర్స్, ఎన్ని ప్యాంట్లు కొన్నాడు అడుగుతుంది అనమాట. ఓకేనా. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, total number of units bx. సో మొత్తం మీద మనకి మొత్తం యూనిట్స్ అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం.
మొత్తం యూనిట్స్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గివెన్ దట్ total sale or total cost is equal to 36,600. ఈ 36,600 ఎలా వచ్చిందో మీరు కనుక రాసినట్లయితే సమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏంటి, లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది యూనిట్స్ బి ఎక్స్. అంటే సెట్లు ఎక్స్ కొన్నాడు, మొత్తం సెట్లు ఎక్స్. ఎన్ని కొన్నాడో తెలియదు, ఎన్ని సెట్లు కొన్నాడో తెలియదు. కానీ ఎన్ని సెట్లు కొన్నాడో తెలియపోయినా సరే మనకి కొంచెం తెలుసు. ఏంటి, ఒక యూనిట్ సెట్ యొక్క మీటర్స్ 3 మీటర్స్. ఒక యూనిట్ ఎంత, 3 మీటర్స్. ఫర్ ఎవ్రీ 3 మీటర్స్ ఆఫ్ ది సెట్. సో అంటే ఒక యూనిట్ సెట్ ఎంత, 3 మీటర్స్. దాని కాస్ట్ ఎంత, 50 రూపీస్. దాని కాస్ట్ ఎంత, 50 రూపీస్. ఈ ఒక్క యూనిట్, ఇది ఒక యూనిట్ అనుకుంటే దీనికి మనకి 12% ప్రాఫిట్ వస్తుంది. ఎంత, 12% ప్రాఫిట్. జనరల్గా మామూలుగా మనకి 100 రూపీస్ అనుకుంటే 12% ప్రాఫిట్ అంటే 100కి ఇంకా 12 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట. అంటే దీన్ని మనం 112/100 రాయచ్చు. 112/100 రాయచ్చు. సో ఇదంతా సెట్కి సంబంధించింది. నెక్స్ట్ ఫ్యాంట్. ఇప్పుడు ఫ్యాంట్ కూడా మనకి ఎన్ని సెట్లు తీసుకున్నా అన్ని ఫ్యాంట్లే తీసుకోవాలి. ఒక మీటర్కి ఎంత తీసుకున్నాడు కాస్ట్, 2 మీటర్స్. ఒక యూనిట్కి 2 మీటర్స్ తీసుకున్నాడు. దాని యొక్క కాస్ట్ ఎంత, 90 రూపీస్. దానికి ప్రాఫిట్ ఎంత, 10%. అంటే మన దగ్గర 100 రూపాయలు అనుకుంటే 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 110/100. 110/100. ఇదంతా టోటల్ అంటే సెట్లు మొత్తం, ఫ్యాంట్లు మొత్తం అంతా కాస్ట్ ఎంత వస్తుంది, 36,600. 36,600. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే మనకి ఏ యూనిట్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. 51 52 2 1 2 5 10 2 6 12. 0 0 cancel, 0 0 cancel. 3 6 18 1 3 5 15 plus 1 16 168x. ఇక్కడ 2 9 18 18 11 198 198x. కింద లేవు. ఈజ్ ఈక్వల్ టు 36,600. 168x 198x రెండు యాడ్ చేస్తే మనకి 366. 366x is equal to 366,100. X is equal to 36,600 divided by 366. 366 ones are 366 hundreds are. So therefore x is equal to 100. ఏంటి అంటే వాడు సెట్స్ 100 ప్యాంట్స్ 100 కొన్నాడు. సెట్స్ 100 ప్యాంట్ 100 యూనిట్స్ కొన్నాడు. అంటే ఒక స్టూడెంట్కి అమ్మడానికి అలాగా 100 స్టూడెంట్స్కి అమ్మగలిగే కెపాసిటీ గల యూనిట్స్ కొన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క సెట్ ఎంత, ఒక్కొక్క ప్యాంట్ ఎంత ఇప్పుడు చూద్దాం. Therefore the sets is equal to ఎంత అవుద్ది, 100 into 3 మీటర్ అంటే 300 మీటర్స్ లెంత్ ఉన్న క్లాత్ తీసుకున్నాడు. Therefore the pants and the trousers 100 into trousers ఎంత, 2 మీటర్స్ కదా ఒక్కొక్కటి, ఒక యూనిట్ కనుక మొత్తం యూనిట్స్ 200 మీటర్స్ తీసుకున్నాడు. దిస్ మచ్ ఆఫ్ 200 మీటర్స్ లెంత్ ఉన్న ట్రౌజర్స్, అదేవిధంగా 300 మీటర్స్ సెట్స్ తీసుకున్నమాట. సో ఎంత క్లాత్ అనేది బై చేసామన్నమాట. సో మనం దేన్ని ఎక్స్ అనుకోవాలో మనకు కరెక్ట్గా తెలిస్తే సమ్ అనేది చాలా ఈజీ అవుతుందండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. హాఫ్ ఆఫ్ ఏ హెడ్ ఆఫ్ డీర్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఒక పొలంలోని జింకలు గుంపులుగా తింటున్నమాట. జింక గుంపు, ఓకేనా, డీర్. 3/4 ఆఫ్ ది రిమైనింగ్ ఆర్ ప్లేయింగ్ నియర్ బై. అందులో 3/4 అంట. 3/4 ఆఫ్ ది రిమైనింగ్ అంటే ఈ హాఫ్ తినేసిన తర్వాత ఇంకా హాఫ్ ఉంటాయి కదా, ఆ హాఫ్లోని 3/4 అంట అక్కడ పక్కన ఆడుకుంటున్నాయంట. ద రెస్ట్ 9 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ది పాండ్. మిగిలిన 9 కూడా వాటర్ తాగుతున్నాయంట.
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది డీర్ ఇన్ ద హెడ్. సో ఆ గుంపులోని జింకలు ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. సో కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ది డీర్స్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ డీర్ బి ఎక్స్. నెంబర్ ఆఫ్ డీర్ని ఎక్స్ అనుకున్నాం కనుక గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో రాదు. సో గివెన్ దట్ the number of the deer which are grazing, the number of deer which are grazing is equal to ఎంత హాఫ్ ఆఫ్ ది డీర్ అన్నారు కదా కనుక దీనిలో హాఫ్ ఎక్స్ బై 2. మరి హాఫ్ అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? రిమైనింగ్ సో మొత్తం ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్లో గ్రేజింగ్ అంటే గడ్డి తింటున్నవి ఎక్స్ బై 2 కనుక హాఫ్లో ఎక్స్ బై 2 తీస్తే 2x ఎక్స్లో ఎక్స్ 2xలో ఎక్స్ తీస్తే ఎక్స్ బై 2 అంటే మిగిలినవి ఎక్స్ బై 2 ఉన్నాయి. మిగిలిన ఎంత ఉన్నాయి? ఎక్స్ బై 2 ఉన్నాయి. 3/4 ఆఫ్ ది రిమైనింగ్. సో అంటే దీంట్లో 3/4 ఆర్ ప్లేయింగ్. సో నెంబర్ ఆఫ్ ది డీర్స్ విచ్ ఆర్ ప్లేయింగ్, ద నెంబర్ ఆఫ్ డీర్ which are playing ఆడుకుంటున్నా 3/4 ఆఫ్ ఎక్స్ బై 2. ఈ ఎక్స్ బై 2లో 3/4 అన్నమాట. The rest are drinking water. The number of the deers which are drinking, the number of deer which are drinking. ఎన్ని ఉన్నాయి ఇంకా డ్రింక్ చేస్తున్నవి? 9 ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు మనకి గడ్డి తింటున్నవి, ఆడుకుంటున్నవి, నీళ్ళు తాగుతుంది, ఇవన్నీ కలిపితే మనకి టోటల్ ఎక్స్ వస్తుంది. సో దేర్ ఫార్ గివెన్ దట్ ఫస్ట్ ఏంటి? గడ్డి తింటున్నవి ఎక్స్ బై 2, ఆడుకుంటున్నవి 3/4 ఇంటూ ఎక్స్ బై 2, మిగిలినవి 9, 9, ఇవన్నీ కలిపితే ఎక్స్, ఇవన్నీ కలిపితే ఎక్స్. సో ఇప్పుడు దీని రాయొచ్చు ఎక్స్ బై 2 ప్లస్ 3x/8 ప్లస్ 9/1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఎల్సిఎం మనకి 8, ఎల్సిఎం అంతా 8, 2 4s are 8, this 4 into this x, 4x, 8 1s are 8, this 1 into 3x, 3x, 1 8s are 8, so this 8 into 9, 8 9s are 72, or 8 into 9 is equal to x. 4x plus 3x, 7x, 8 9s are 72 by 8 is equal to x. 7x plus 72 is equal to ఈ 8 అటు సైడ్ వెళ్తే 8x అవుతుంది. దీన్ని రివర్స్ రాసుకుందాం. 8x is equal to 7x plus 72, 7x plus 72, 7x చేసే తీసుకొద్దాం. 8x minus 7x is equal to 72. 8xలో 7x తీస్తే x is equal to 72. x అంటే ఏమనుకున్నాం? నెంబర్ ఆఫ్ ది డీ కదా. సో అంటే అక్కడ 72 డీలు ఉన్నాయన్నమాట. సో దేర్ ఫార్ the number of deer is equal to 72. దీని స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ గ్రాండ్ ఫాదర్ ఈజ్ 10 times older than his గ్రాండ్ డాటర్. ఒక తాతగారు అంట వాళ్ళ మనవరాల కన్నా 10 years కాదు 10 times రెట్లు ఎక్కువ, 10 times రెట్లు ఎక్కువ అంటే 10 రెట్లు ఎక్కువ. ఈజ్ ఆల్సో 54 years older than her. ఆమె కన్నా అతను 54 years ఎక్కువ అంట. మల్టిప్లికేషన్లో 10 times, ఎడిషన్లో 54 మాట. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్. సో ఇక్కడ మనకి ఎవరిని ఎక్స్ అనుకోవాలి? ఈ గ్రాండ్ డాటర్ని ఎక్స్ అనుకుంటే వచ్చేస్తుందన్నమాట. లెట్ ద ఏజ్ ఆఫ్ గ్రాండ్ డాటర్, ది గ్రాండ్ డాటర్ బి ఎక్స్. ఆ అమ్మాయిది మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. అప్పుడు వాళ్ళ తాతగారిది ఏమవుతుంది? దేర్ ఫోర్
the age of grandfather, the age of grandfather. ఈ ఎక్స్కి ఎంత ఉంటుంది 10 times 10x. ఇంకోటి కూడా ఇచ్చాడు మళ్ళీ ద ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆ అమ్మాయి కన్నా 54 years ఎక్కువ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్, ఇది ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. అంటే ఏంటి, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఏంటి ఈక్వల్. సో కనుక 10x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 54. సిన్స్ గివెన్ ఆడిచ్చింది మనం రాసాం. x ఇస్తే తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుద్ది. 10x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54. సో 10xలో x తీస్తే 9x, 9x ఈజ్ ఈక్వల్ టు 54. x ఈజ్ ఈక్వల్ టు 54/9. 9 1s are 9 6s are. x ఈజ్ ఈక్వల్ టు 6. x ఏమనుకున్నాం మనం, ద ఏజ్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్ అన్నాం. సో కనుక ఆ అమ్మాయి 6 సంవత్సరాలు అనమాట. సో దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ గ్రాండ్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు 6 years. ఎంత, 6 years. మరి తాతగారిది ఎంత అవుద్ది, 60 years. ఎందుకంటే 10x కదా, 10 6s are 60. సో దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ grandfather 6 into 10, 6 10s are 60 years. సో దీని స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లం వెళ్దాం. అమన్స్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ హిస్ సన్స్ ఏజ్. వాళ్ళ అబ్బాయి ఏజ్కి 3 times, అంటే 3తో మల్టిప్లై చేస్తే అమన్స్ ఏజ్ వస్తుందంట. 10 years ago, 10 సంవత్సరాల క్రితం, హీ వాజ్ 5 times ఆఫ్ హిస్ సన్స్ ఏజ్. వాళ్ళ అబ్బాయి ఏజ్కి 5 times అంట, ఒక 5 years ago, 10 years ago. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సన్ ఏజ్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద ఏజ్ ఆఫ్ అమన్ సన్. వాళ్ళ అబ్బాయి పేరు తెలియదు కనుక మనం ఏమనుకోవాలి, అమన్ సన్, అమన్ యొక్క సన్, బిఎక్స్. వాళ్ళ అబ్బాయి ఏజ్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనకి అమన్స్ ఏమవుతుంది, దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ అమన్ వాళ్ళ అబ్బాయి ఏజ్కి ఎంత, 3 times, అంటే 3x అవుతుంది. ఏమవుతుంది, 3x. ప్రెసెంట్ వాళ్ళ అబ్బాయి ఏజ్ ఎక్స్, వాళ్ళ నాన్నగారి ఏజ్ 3x. 10 years ago, 10 సంవత్సరాల క్రితం, 10 years ago, 10 సంవత్సరాల క్రితం. అమన్స్ ఏజ్ ఏమవుద్ది, ద ఏజ్ ఆఫ్ అమన్, ఇప్పుడున్న ఎక్స్లో, ఇప్పుడున్న ఏజ్లో 10 తీసేలా. సో 3x మైనస్ 10. మరి ద ఏజ్ ఆఫ్ అమన్స్ సన్ ఆడికి 10 తీసేలా. ద ఏజ్ ఆఫ్ అమన్స్ సన్, అమన్స్ సన్ వాడి ప్రెసెంట్ ఎక్స్ కనుక ఎక్స్లో ఒక 10 తీసేయాలి. 10 years ముందు వాడి ఏజ్ 10 కన్నా, ఎక్స్ కన్నా 10 తక్కువ. ఏమిచ్చాడు స్టేట్మెంట్ ఇక్కడ, సో గివెన్ దట్ ఏమిచ్చాడంటే 10 years ago he was 5 times of his son age. సో అమన్స్ అంట, అంటే 3x మైనస్ 10 అంట, వాళ్ళ అబ్బాయికి 5 times అంట, అంటే x మైనస్ 10. అమన్స్ ఏజ్ అంట వాళ్ళ అబ్బాయికి 5 times అంట, 5 times. సో 5 times అంటే ఇది రాస్తే చాలు మనకి. 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5 into x, 5x. 5 10s are 50, 5 10s are 50. సో రెండు రివర్స్ రాద్దాం. 5x మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 10. 3x నెట్సే తీసుకొస్తే మైనస్ అవుతుంది, మైనస్ 50 నెట్సే తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10. 5xలో 3x తీస్తే 2x.
50లో 10 తీస్తే 40. X is equal to 40/2. 2 ones are 2 20s are. X is equal to 20 years. X is equal to 20. X అంటే ఎవరిది? అమెన్స్ సన్. సో మనం అనుకున్నాం కదా అమెన్స్ సన్. అమెన్స్ సన్ యొక్క ఏజ్ ఎంత? 20 years. మరి వాళ్ళ నాన్నగారిది థ్రైస్ కదా అంటే 60 సంవత్సరాలు. 20 60. సో దేర్ ఫోర్ ద ఏజ్ ఆఫ్ అమెన్స్ son, the age of Aman's son is equal to 20 years. Therefore, the age of Aman 3x kada, so 3 into 20, that is equal to 60 years. 20లో 60 ఇదే మాట, 60లో 20. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 2.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీస్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క స్కూల్ పేరు కూడా టైప్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.